వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను సతీష్ నాయుడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సామాన్య ప్రజలకు దర్శన భాగ్యం కలిగించే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో ఫ్రీ దర్శనం టికెట్లు కల్పించలేదు. ఇప్పుడైతే అది కల్పిస్తూ ఉన్నారు. చాలా మంచి తరుణంలో అదేవిధంగా అక్కడ పెట్టే అన్నదాన కార్యక్రమాలు కూడా మంచిగా చేస్తూ ఉన్నారు. అంతా కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అయితే నిన్న కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన బోర్డు చైర్మన్ నాయుడు గారు నిన్న సభ్యులతో చర్చా సమావేశం జరపడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు. ఈ మార్పుల్లో ప్రధానంగా టూరిజంకి సంబంధించి ఇది టూరిజంకి పిలిగ్రామ్కి సంబంధం కాదు. టూరిజంకి సంబంధించిన రోజుకి 4000 టికెట్లను కేటాయించారు. ఆ టికెట్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీవాణి క్లోజ్ చేస్తామనేసి ముందు దాన్ని రద్దు చేస్తామనేసి చెప్పారు. అంటే దాని మీద ఇంతకుముందు చాలా 10,500 రూపాయలు టికెట్ తీసుకొని చేసేవారు. దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లుగా ముందు ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ రద్దు చేయట్లేదు. శ్రీవాణి అనేది పేరుకే దాని మీద చాలా వస్తూ ఉన్నాయి. శ్రీవాణి పేరు మార్చి దాన్ని అదైతే రన్ అవుతూ ఉంటుంది కానీ పేరును అయితే మార్చి ప్రబోధనలు పెట్టారు. 10,500 రూపాయలు టికెట్ తీసుకొని శీఘ్ర దర్శనం అంటే ఎమర్జెన్సీగా వెళ్ళిన వాళ్ళు ముందుగా బుక్ చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళకి అవకాశం కల్పిస్తూ చేశారు. అదంతా బాగానే ఉంది. అలాగే ఆహారం ఇలా లడ్డు నాణ్యత గురించి కూడా మంచి నెయ్యి వాడతాము ఇంకా అని కూడా చెప్తా ఉన్నారు. అంతా కూడా బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనం దేని గురించి ఈ విషయాన్ని మనం సంభవిస్తున్నాం అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన ఆంధ్రులకు ఆరాధ్య దైవుడు. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయము మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించదగ్గ విషయం. అయితే ఆంధ్రులకి అందరి ద్రాక్షలాగా మారిందని చాలా మంది ప్రజలు వాపోతున్నారు. నెంబర్ 1 న్యూస్ని కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు. సార్ ఇంత వ్యవస్థను మారుస్తూ ఉన్నారు, ప్రజలకు అంతా కూడా మంచి జరుగుతూ ఉంది, దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. అయితే గతంలో మనం చేసుకున్నట్లయితే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటున్నాము. ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఒకటి సమాచార భవనం అనేసి ఒకటి ఏర్పాటు చేసేవారు. ఇది ఇక్కడే కాదు, అన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా వంటి అన్ని ప్రదేశాల్లో కూడాను ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దేని గురించి అనేసి అంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళారు అంటే అందరు కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్ళేవారు. అదొక తీర్థయాత్రలాగా భావిస్తారు మనకి. ఎందుకంటే మనకి అందరికీ ఆరాధ్య దైవం ఆయన, కలియుగ దైవం ఆయన కాబట్టి అందరికీ కుటుంబ సమేతంగా వెళ్ళాలి ఇక్కడికి అనేసి అనేవారు. పిన్ని, బాబాయ్, మేనత్త, మేనమా పిల్లలు అందరూ కలిసి కుటుంబ సభ్యంగా వెళ్ళాలని అంటే కనీసం ఇదొక అక్కడికి వెళ్తే ఒక 25-30 మంది ఒక కుటుంబ సమేతంగా వెళ్ళేవారు. వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇక్కడ మన టీటీడీ ఇక్కడ ఏదైతే ఉందో సమాచార శాఖ ఎక్కడైతే ఉందో ఇక్కడ టికెట్లను ఇస్తుండేవాళ్ళు. ఒక 300 రూపాయల టికెట్లు, ఫ్రీ దర్శనం టికెట్లు ఉండేవి. అదేవిధంగా రూమ్లు ఇక్కడే బుక్ చేసుకునేవారు. వచ్చిన అనంతరం సేవా టికెట్లు, ఎన్నో సేవా టికెట్లు ఉండేవి. కళ్యాణ టికెట్లు కానీ ఏవి కావాలన్నా కానీ ఇక్కడికి దొరుకుతుంటాయి. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి వారి యొక్క ఇంతకుముందు అయితే ఆధార్ కార్డుని తీసుకొని ఆధార్ కార్డుతో పాటు ఎవరైతే వ్యక్తి వెళ్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళ టికెట్ కన్ఫర్మ్ అయ్యేది. అలాగే రూమ్ కన్ఫర్మ్ అయ్యేది. అది 25 మంది కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు, వర్చువల్గా వచ్చేవారు. డైరెక్ట్గా వాళ్ళ టికెట్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. అదంతా ఫోటో తీసుకున్నారు. వాళ్ళ ఫోటోలు కూడా వచ్చాయి. ఎక్కడ కూడా అవకతవకలు జరిగే కావు. అయితే ఇక్కడ ప్రథమంగా ఇప్పుడు వచ్చి 2020లో లాక్డౌన్ ఏర్పడింది. కరోనా మహమ్మారి ఏర్పడి మొత్తం అంతా లాక్డౌన్ ఏర్పడుతుంటో ఏదైతే ఇది ఉందో టికెట్లో టీటీడీలో మనం చేస్తున్న దీన్ని రద్దు చేశారు. అప్పుడు అయితే ఒకటి అంటే కరోనా టైం కాబట్టి అందరూ ఒకళ్ళు సముదాయం అవ్వకూడదన్న విధంగా దీన్ని చేశారు. ఇంక దాన్ని అలాగే వదిలేశారు. దాన్ని అలాగే వదిలేసి ఓన్లీ ఆన్లైన్కి పరిమితం అయింది. ఆన్లైన్లో తీసుకుంటాను అంటే ఒక స్లాట్ ఒకసారి ఓపెన్ చేసేవాన్స్ అంటే ఒక 6గురికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ మెయిల్ ఐడి మీద అవ్వదు, వేరే మెయిల్ ఐడి చేయాలి. ఇదంతా చేసుకున్న తరుణంలో వాళ్ళు 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే జనవరికి ఎప్పుడో 2 నెలల ముందుగా టికెట్లను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 2 నెలల ముందు ఇచ్చిన ఆ 10 నిమిషాల్లో కేవలం 10 నిమిషాల్లో మొత్తం అన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి దేశవ్యాప్తంగా ఉన్నారు, ఆయన భక్తులు ఉన్నారు కాబట్టి అయిపోతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే ఆంధ్రులు ఆరాధ్య దైవంగా భావించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి వెళ్ళాలనేసి అంటే దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళే పరిస్థితి కనబట్టలేదు. అయితే ఇప్పుడు ఎలాగో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీటీడీ చైర్మన్
వ్యవస్థ ఏర్పడింది. ఇక ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కూడా మళ్ళీ పునఃప్రారంభించాలనేసి స్థానిక ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే కుటుంబ సమేతంగా వాళ్ళ ఆరాధ్య దైవాన్ని దగ్గరికి, వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించండి మహాప్రభు అంటూ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది మళ్ళీ పునఃప్రారంభం కావాలి. ఆన్లైన్ ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఇది క్లోజ్ అయిపోయి, లాక్డౌన్ నుంచి 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ కూడాను ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ టికెట్లు దొరుకుతాయి, ఆన్లైన్లో కాదు ఇక్కడ కూడా దొరుకుతాయి అనేసి ఇక్కడ కూడా ఇప్పటికీ వస్తూ ఉన్నారనేసి ఇక్కడ మనకి ఇక్కడ వాచ్మెన్ కానీ వీళ్ళు కానీ చెప్తా ఉన్నారు. ఏమైనా ఇది మళ్ళీ పునఃప్రారంభించి కావాలి, కుటుంబ సమేతంగా మనందరం కలిసి అక్కడికి వెళ్ళాలనేసి వీళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు. శ్రీవారు అందరి వాడు, ఆంధ్రావాడు, అందరికి దర్శనం కల్పించాలనేసి, అందరం ద్రాక్షలాగా మారిపోతుందనేసి అందరూ కూడా వాపోతూ ఉన్నారు. రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కనీసం మన ఆంధ్ర ప్రజలకు అవకాశాన్ని కల్పిస్తూ దీన్ని ప్రారంభించాలనేసి మన ఆంధ్రులు అందరూ కోరుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక దీపోత్సవ మహోత్సవాలకి ఇక్కడ ఒక టీటీడీ పక్కన జరుగుతుంది, అంటే ఇదే ప్రదేశం జరుగుతుంది. దీని గురించి అని బ్యానర్ కడతా ఉన్నారు. అసలు ఈయన అడుగుదాము, అసలు దీని గురించి ఈయన మాట్లాడతారు. సార్ మీ పేరండి? నా పేరు సత్యకుమార్ అంటారండి. సత్యకుమార్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రిటైర్డ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. నేను టీటీడీలో సర్వీస్ చేస్తుంటాను. ఓకే. ఫ్రీ సర్వీస్. మాకు రేపు 25 తారీఖున కార్తీక దీపోత్సవం ఉంది. కార్యక్రమం మేము అందరినీ అవటానికి కన్సెషన్ పెట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరినీ తీసుకుని కూర్చోబెట్టి 1000 మందికి దీపోత్సవం చేద్దాం అనుకుంది. అయితే ఇక్కడ నేను ప్రధానంగా దీని గురించి ఎందుకు గురించి మేము ఇక్కడికి వచ్చానంటే సార్, ఇప్పుడు నిన్న మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ పాలక మండలి కొత్తగా నిర్మించారు. ఆ పాలక మండలిలో మన బిఆర్ నాయుడు గారిని చైర్మన్ గా ఎంచుకున్నారు. అయితే దాంట్లో ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు జరిగింది. ఇప్పుడు అందరూ కూడా చాలా దర్శనాలు బాగానే ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఎప్పుడు నిరుపయోగంగా పడుందండి. ఈ బిల్డింగ్ అంతా చూసాను, ఇదంతా కూడా నిరుపయోగంగా పడుంది. బహుశా ఇక్కడ చెత్త అంతా ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. అంటే రేపొద్దున కార్తీక సోమవారం ఇదేదో దీపోత్సవం ఉంది కాబట్టి క్లీన్ చేస్తున్నారు. లేదంటే ఇలాగ నిరుపయోగం పడుంది. దీని గురించి అసలు ఇక్కడికి ఎవరైనా వస్తుంటారా సార్? మిమ్మల్ని అడుగుతుంటారా? ఎలా వస్తున్నారండి? పొద్దున మేము ఈ క్యాన్ కడదామని వచ్చారు. ఇక్కడ ఎంతమంది వచ్చారో, ఏమండి టికెట్లు ఇస్తారా, టికెట్లు ఇస్తారు, దీని మర్చిపోతారు. ముందు టికెట్ కాబట్టి టికెట్లు మా పని కాదు. అక్కడ అధిష్టానం నుంచి ఆర్డర్ రావాలి, మేము ఇవ్వాలి. మా ఇక్కడ సంబంధం లేదు, రాజ్యం సంబంధం లేదు నాన్న అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు, వస్తున్నారు. ఒక నమ్మకం అయిపోయింది. ఇక్కడ వెళ్తే చక్కగా అందరం కలిసి వెళ్ళొచ్చు, ఇంతమంది కలిసి వెళ్ళొచ్చు. చాలా దగ్గర బోల్వల్ నుంచి వచ్చి ఇక్కడ పడుకునేవాడు. ఇక్కడే పడుకొని రాత్రి ఇక్కడ పడుకొని తెల్లపొద్దున 6 లేచి లైన్ కాసేవాడు. తెలుసు మనం ఏం చేస్తాం మరి, వాళ్ళు ప్రభుత్వం చేయాలి అన్నీ వాళ్ళు తెలుసు. మరి ఈసారి ఏమైనా చేస్తారనుకున్నా అందరూ ఆయనకు ఎదురు చూస్తున్నారండి. ఓకే. అయితే గతంలో ఇప్పుడు మీరైనా కానీ ఎవరైనా కానీ గతంలో తిరుపతికి వెళ్ళాలని అంటే అదొక యాత్రలాగా ప్లాన్ చేసుకునే వాళ్ళు అండి. ఇప్పుడు వెళ్ళాలని అంటే ఆన్లైన్ లో టికెట్ల కంటే రావట్లేదు. ఇప్పుడు దాని గురించి ఏమంటారు సార్ మీరు? ఆన్లైన్ ఎవరికి దొరకట్లేదు కదండి, ఎవరికి దొరకట్లా. ఎక్కడ దొరకాలి, ఆన్లైన్ దొరకట్లా. చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్న అందరూ గొడవే. ఇప్పుడు జెరాక్స్ షాపులకి వెళ్తే, నెట్ సెంటర్కి వెళ్తే 5 ఆదిస్తాడు. ఇక్కడ జనాభా చూసి కుటుంబం 6 8 ఉన్నట్టు. ఈ 6 ఒక్కరి మనిషి వేరే కడటం అవదు. ఇందులో ఎవరు ఇంకా 4 పోగు చేసుకున్నాం. ఇలా కొన్ని ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇబ్బందులు ఏమో చాలా ఇబ్బందులు ఉన్నాయండి. కానీ మరి ప్రజలు వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అందుకని ఏదో మార్గోపాయం ఆలోచిస్తారు. ప్రజలంతా 1000 కలిసి ఎదురు చేస్తున్నారు. నమో వెంకటేశాయ, వాళ్ళ కష్టాలు తీరండి నేను కోరుకుంటున్నానండి. వాళ్ళు 1000 కలిసి ఎదురు చూస్తున్నారు స్వామి దగ్గరికి వచ్చి. ఏమి లేకపోయినా వచ్చి ఏమన్నా ఇక్కడే కదా ఇచ్చేవాళ్ళు దండం పెట్టి కూర్చొని వెళ్ళిపోతున్నాం. మేము పొద్దున్న చెప్పుకుంటున్నాను, ఎంతమంది వచ్చారో. ముసలమ్మ కుర్చీలో కూర్చోబెట్టాను, మంచిలు ఇచ్చాను. ఏం చేస్తాను, నా చిత్రం లేదు కదా. ఏమంటే ఎప్పుడు వస్తావు మీకు తెలుసు కదా నాన్న, ఏమనుకోబాకండి, నేను నీలాంటి వాడిని, మాకేం తెలియదు నాన్న అని చెప్పాలని పంపించడం జరిగింది. నమో వెంకటేశాయ. చూసారు కదా, ఇప్పటికి అంటే దాదాపు 5 సంవత్సరాల్లో అవుతుంది మనకి కరోనా వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఇది వ్యవస్థ క్లోజ్ ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తున్న విలేజ్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ వస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఇంకా ఎక్కడ టికెట్లు ఇస్తారు, మన అందరూ కలిసి కుటుంబ సమేతంగా వెళ్ళాలనేసి ఇంకా దాని మీద తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ దొరకట్లేదనేసి అంటే చాలా మంది ఇంకా అంటే త్వరలో ఇది ప్రారంభించాలనేసి చాలా మంది ఆకాంక్షిస్తున్నారు. నెంబర్ 1 న్యూస్ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున టీడీపీ చైర్మన్ మండలికి, కొత్త మండలికి విజ్ఞప్తి ఏంటంటే సార్, ఇది చాలా మంది ప్రజలకు, మన ఆంధ్రులకు ఉపయోగకరంగా ఉండే దీన్ని మళ్ళీ ప్రారంభించాలనేసి మేము కోరుకుంటున్నాము.
కెమెరామెన్ రామకృష్ణతో సతీష్ నాయుడు, నంబర్ 1 విశాఖపట్నం.